గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నిండు పున్నవేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీగటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం. దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరేనా నీ ఆరాటం. వై దిస్ కొలవరి నుంచి కానీ ఇలాంటి సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్లో వైరల్ అవ్వాలి, లాంగ్వేజ్ బ్యారియర్ ఉండకూడదు అని అనుకుంటూ ఉంటారు. మీరేంటి ట్రంప్ని టార్గెట్ చేశారా డైరెక్ట్ యుఎస్ ప్రెసిడెంట్ చూడాలని? చూస్తే మంచిదే, చూసిన ఆయన కూడా ఏమనుకోరు అనుకోరు, బట్ ఒకవేళ అనుకుంటే మనం ఏం చేయలేము. ఏంటండి మీ ఒరిజినల్ పేరు? వంశీయా? వంశీ గారే మార్చుకోమని చెప్పారా? చక్రి గారు రికార్డింగ్లో ఉన్నాము. సో ఐ వాజ్ అన్ ఇంజనీర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. చక్రి గారికి చేస్తా ఉండగా నీ పేరేంటి అని అన్నారు. అంటే చెప్తే అదేంటి నా పేరు వంశీ కదా, ఎలా పెట్టుకుంటావు, ఇంకో డైరెక్టర్ కూడా ఉన్నాడు కృష్ణ వంశీ అని, ఎలా నార్మల్లీ పని రాక్షసుడు ఇలా అంటా ఉంటారు. ఇప్పుడు ర్యాప్ రాక్షసుడు అనిపించుకోవాలన్నా అసురా పెట్టారు స్టేజ్ నేమ్. చాలా మంది మంచి పేర్లు పెట్టుకొని చెడు పనులు చేస్తుంటారు కదా. సో ఐ థాట్ లైక్ ఐ డూ ఉల్టా, అసురా అని పేరు పెట్టుకొని కొంచెం లైక్ మంచి పనులు లేదు మన టైప్. ఒక కూల్ సాంగ్ లో మధ్యలో ర్యాప్ పెట్టాలి, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? నాకు తెలిసి ప్రేమికుడు టైంలో కూడా హిప్ హాప్ వాజ్ యూజ్డ్, ఈవెన్ ప్యాట్ ర్యాప్ లో కానీ వీటిలో దేర్ ఆర్ డిఫరెంట్ స్టైల్స్ విచ్ ఆర్ బీయింగ్ యూజ్డ్. ఐ వాంట్ టు గో లిటిల్ ఈజీ. గాయపడ్డ సింహం నుండి వచ్చే శ్వాస షాంగ్ 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 అంటదని. దేర్ ఆర్ 5 songs in the film. ఫస్ట్ సాంగ్ ఇదే, ఫస్ట్ సాంగ్ ఇది. 5 songs చాలా బాగా వచ్చాయి. ప్రతి సాంగ్ అంటే ఇది ఇంటర్వ్యూ కోసమో లేకపోతే ఇంకో రకంగా చెప్పడం కాదు, బట్ మనకి నార్మల్గా తెలుగులో కొంచెం బాగా ర్యాప్ గురించి అవగాహన వచ్చింది బాబా సైగల్ గారి నుంచి అనుకుంటా నేను అనుకోవడం. లైక్ పవన్ కళ్యాణ్ గారిది రమణ గోకుల్ కాంబినేషన్ ఇస్ మోస్ట్లీ she looking like Mona Lisa, like all those things are like సో మీ దాంట్లో మీ లిరిక్స్లో ఎక్కువ ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువ ఉంటాయా ఫ్లోలో? గ్రాంధిక భాషలో మాట్లాడితే ఇంకా నేను చెప్పేది కూడా వేస్ట్. కరెక్ట్, అది అర్థం కావాలి పక్కనోడికి. నేను వాడుకో భాషలో రాస్తే ఇది రాశాను. ఒక ర్యాప్ ఏదైనా మీ బెస్ట్ అనుకున్నది ఒకటి పాడండి. ఈడ రైతుకి పనికిరాని సర్కారులెందుకు, బతుకు తెరువు నేపలేని పాఠశాలలెందుకు, ప్రేమ ఉన్న చోట నువ్వు మోహం వెతికినెందుకు, ఇన్ని తెలిసి అడుగుతావు ఆత్మహత్యలెందుకు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు ఎవరున్నారంటే, బేసికలీ మనకు ఒక డైలాగ్ తెలుసు కేజీఎఫ్ సినిమాలో, గాయపడ్డ సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందని. బట్ ఇప్పుడు శ్వాస థీమ్ సాంగ్ రూపంలో వచ్చింది, బట్ చాలా చిల్గా చాలా కూల్గా ఉందన్నమాట. సో గాయపడ్డ సింహం అని తరుణ్ భాస్కర్ గారి సినిమా నుంచి థీమ్ సాంగ్ వచ్చింది. మనం రెగ్యులర్గా వినే తెలుగు మ్యూజిక్లో ఒక ఫ్రెష్ ఫీల్తో వచ్చింది సాంగ్ అనమాట. ప్రజెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ మనతో పాటు ఉన్నారు. సో మ్యూజిక్ డైరెక్టర్ స్పీకర్ అగస్తి గారు అండ్ ర్యాపర్ ఎస్పెషల్లీ ప్రమోద్ అసురా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడతాం. హాయ్ అండి. హాయ్, బాగున్నారా? బాగున్నాం, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us. గుడ్ ఇంట్రో, ఐ లైక్ ఇట్. సో బేసికల్లీ చాలాసేపు అయింది కదా, నేను బ్రెయిన్ మొత్తం స్విచ్ ఆఫ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. బట్ సూపర్, అసలు ఆ సాంగ్ చాలా ఫ్రెష్ ఫీల్ని ఇచ్చింది. అంటే నార్మల్లీ అందరూ పాన్ ఇండియా రేంజ్ లో వైరల్ అవ్వాలి సాంగ్ అని చెప్పి వై దిస్ కొలవరి నుంచి కానీ ఇలాంటి సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్ లో వైరల్ అవ్వాలి, లాంగ్వేజ్ బ్యారియర్ ఉండకూడదు అని అనుకుంటూ ఉంటారు. మీరేంటి ట్రంప్ని టార్గెట్ చేశారా డైరెక్ట్ యుఎస్ ప్రెసిడెంట్ చూడాలని? చూస్తే మంచిదే, చూసిన ఆయన కూడా ఏమనుకోరు, బట్ ఒకవేళ అనుకుంటే మనం ఏం చేయలేము. ఇప్పుడు పరిస్థితులు వేరేలా ఉన్నాయి కానీ బట్ యా స్టోరీ అది డిమాండ్ చేసింది కాబట్టి అట్లా. వాట్ ఇఫ్ అంటే ఇప్పుడు ఆ పోస్టర్స్ మనకి ఇప్పుడు డిజిటల్ పోస్టర్స్ ఉంటాయి ఆ థియేటర్స్ లో, యుఎస్ థియేటర్స్ లో, అక్కడ తరుణ్ భాస్కర్ గారిని వాళ్ళతో పాటు కాస్ట్ మెంబర్స్ తో పాటు వెనకాల ట్రంప్ ఫోటో కూడా వేస్తే వేయచ్చు, తప్పలేదు. ఆయన అటెన్షన్ వెళ్తుంది కదా, ఏంటిది నాకు పాజిటివ్ గా తీసారా నెగిటివ్ గా తీసారా, నా మీద ఏంటి వీళ్ళ ఇంప్రెషన్ ఒకసారి అని ఎవరన్నా సజెషన్ అడిగారు అనుకోండి, ఏంటి అంటే ఇది ఇప్పుడు ట్రంప్ మీద డైరెక్ట్ గా ఉన్న ఇది కాదు, బట్ ఇప్పుడు ఏంటంటే ట్రంప్ ఈజ్ వన్ సిచ్యువేషన్ వేర్ అ లాట్ ఆఫ్ ఇండియన్స్ ఆర్ ఫేసింగ్ ఇన్ డిఫరెంట్ వేస్. సో దాంట్లో మచ్చుకో కథ ఇది. ఇట్ బి ఇంట్రెస్టింగ్ ఆల్సో. అండ్ ఈవెన్ అమెరికన్స్ చూసినప్పుడు ఇదేంది ట్రంప్ ఎందుకున్నాడు సినిమాలో, లైక్ మేబీ ఏదో చేసిరు అది సమ్హౌ రిగార్డ్లెస్ ఆఫ్ వాట్ సినిమాకి అయితే విల్ ఫీల్ సంథింగ్ అబౌట్ ఇట్. ఇమిగ్రేషన్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్, ఆ రూల్స్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ మీరు చాలా
ఫన్ వేలో చూపించారు. ఒక పెయిన్ ని చాలా ఫన్ వేలో చూపించారు. డైరెక్టర్ చెప్పినప్పుడు కూడా లైక్ ఆయన అదే చెప్పారు అనమాట. లైక్ హీ ఎక్స్ప్లెయిన్ మన దగ్గర నుంచి ఒకటి వెళ్తున్నప్పుడు వాడికి ఒక లైక్ ట్రంప్ చెప్పే మాటలు ఆర్ వాట్ ఎవర్ లైక్ దిస్ ప్రెసిడెంట్ ఆఫ్ సంథింగ్ లైక్ చేసినప్పుడు వాడికి జీవితం అంతా ఒకసారి తలకిందులు అయిపోతుంది అనమాట. సో ఈ స్పెసిఫికలీ గేవ్ దట్ ఏం సిచ్యువేషన్ ఏంటి అండ్ డైరెక్ట్లీ కథ కోసం రాసిన పాట అనమాట మేజర్లీ. ఈవెన్ అంటే వాళ్ళ అప్డేట్స్ ప్రమోషన్స్ స్టార్ట్ అవ్వడం కూడా ప్రాసెస్ లో ఒక్కొక్క 1 by 1 కరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆ టీజర్ లో చెప్పారు పాపం వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి ఎలా అయినా, అది ఆగిపోద్ది. సేమ్ ఇప్పుడు ఆ పెయిన్ ని సాంగ్ కింద రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ అప్డేట్స్ కూడా చాలా లైన్ లో వస్తున్నాయి అనమాట. మాకు క్లియర్లీ ఆ నేపథ్యం ఏంటి, సాంగ్ ఎప్పుడు వస్తుంది, ఏ సిచ్యువేషన్ లో వస్తుంది అనేది క్లియర్లీ అర్థమైపోతుంది. సో మీరు ఐ మీన్ ఇక్కడ ఏదో లీక్ అయిపోద్ది అనే భయం కూడా లేదు ఏమన్నా చెప్పినా కూడా. అంటే దట్స్ ద ఒక రకంగా చెప్పాలంటే దట్ ఈస్ ద బ్యాక్ స్టోరీ. బ్యాక్ స్టోరీ దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిల్మ్. సో ప్రతి మచ్ అక్కడి నుంచే మొదలవుతుంది కాబట్టి అసలు కథ తర్వాత ఉంటుంది. సో మీకు చెప్పడం ఇంతే చెప్పారా, ఇంకేమన్నా ఐ మీన్ తెలుస్తుంది? బట్ నేను వర్కింగ్ ఆన్ ద ఫిల్మ్ కదా, అది మొత్తం తెలుస్తుంది. బట్ దిస్ ఇస్ హౌ ద ఫిల్మ్ స్టార్ట్స్. లైక్ ఇప్పుడు దీనిలో చూపించాల్సింది జస్ట్ ఈ ఫ్లేవర్ ఊరికే చూపించమన్నారా, లేదు నెక్స్ట్ ఏమన్నా ఈ పాటకి సంబంధించిన కాంటెక్స్ట్ అది. సో స్టోరీ దీని దగ్గర నుంచి ఇంకా వెళ్తుంది, ఇక్కడి నుంచి మొదలవుతుంది అనమాట స్టోరీ. సో దిస్ ఈస్ వేర్ ద మెయిన్ మ్యాజిక్ హ్యాపెన్స్. సో ఆ మ్యాజిక్ ఎవరికి మ్యాజిక్ అవుద్ది, ఎవరికి ట్రాజిక్ అవుద్ది, ఏమి ఎట్లా అవుతుంది అనేది కథ. మీరు ట్రంప్ చూసినా ఏం ప్రాబ్లం ఉండదని అన్నారు, కానీ అక్కడ ట్రంప్ వల్ల నా లైఫ్ కంప్ అయింది అని చెప్పి బాక్సింగ్ చేస్తూ ఇవన్నీ చూస్తే ట్రంప్ పాజిటివ్ గా ఎలా చూస్తారు అసలు? మనకన్నా ఇప్పుడు యుఎస్ లో ఇంకా ఇట్ ఇస్ మచ్ మోర్ అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇంకా అక్కడ ఎక్కువ. సో డైరెక్ట్ కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ, ఇసిరే వాళ్ళు. అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వేరు. సో ఇట్స్ వెరీ ఈజీ ఆర్ ఏమంటారు, ఇట్ ఈస్ కంఫర్టబుల్ ఫర్ అస్ టు డూ ఇట్ దిస్ వే. బట్ ఇప్పుడు అక్కడ రూల్స్ ఏమి మారినా ఇక్కడ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా. ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఎంతమంది హోప్స్ పెట్టుకుని వెళ్ళాలి, ఏదో పొడిసేసేయాలి, ఎరగదీసేసేయాలి అనుకున్న వాళ్ళు సడన్ గా హెడ్ స్టైల్స్ మారిపోతాయి కదా. సో దట్ ఈస్ వేర్ దిస్ స్టార్ట్స్ ఫ్రమ్. సో ముందు మీ కలయిక గురించి అడిగే ముందు పేర్లు క్లారిటీ ఒకటి తీసుకుంటాను నేను. మీ పేరు ఒరిజినల్ పేరు ఐ మీన్ ఏంటండి? మీ ఒరిజినల్ పేరు వంశీయా? వంశీ గారే మార్చుకోమని చెప్పారా? వంశీ గారు చెప్పారు. అంటే అప్పుడు ఆ రోజు రికార్డింగ్ లో ఉన్నాం, చక్రి గారు రికార్డింగ్ లో ఉన్నాము. సో ఐ వాజ్ అన్ ఇంజనీర్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. చక్రి గారికి చేస్తా ఉండగా చక్రి గారు మామూలు సరదాగా ఉన్నారు, మేము రికార్డ్ చేస్తా ఉన్నాం. నాకు ఐ వాజ్ వెరీ ఐ మీన్ వెరీ న్యూ టు ది ఇండస్ట్రీ. వంశీ గారు నేను డైరెక్ట్గా చూడలేదు, బట్ ఆయన సినిమాలన్నీ నాకు ఇష్టం. సో బికాస్ డైరెక్టర్స్ ఫేసెస్ అప్పటికి తెలియదు కదా మనకి. సో నేను ఎవరో అనుకుని నేను వర్క్ చేస్తున్నా మ్యూజికల్లీ. ఈయన కూడా ఇన్వాల్వ్ అవుతుంటే ఎందుకు డైరెక్టర్ అంత ఇన్వాల్వ్ అవుతున్నాడు మ్యూజిక్లో, మ్యూజిక్ డైరెక్టర్ కదా ఇన్వాల్వ్ అవ్వాలి అనే ఫీలింగ్ తోటి ఉన్నా. తర్వాత ఈయన ఇన్పుట్స్ కరెక్ట్గానే చెప్తున్నారు, ఇన్పుట్స్ కూడా ఇది ఇట్లా చేద్దాం ఇట్లా. అవును నువ్వేంటి, నువ్వు ఇంజనీర్ కదా, శృతులు చెప్తున్నావు, ఎలా పాడారు ఏంటో, నువ్వు ఎట్లా చెప్తున్నావు, నీకు ఎట్లా వచ్చింది అంతా అని అంటే, లేదండి మ్యూజిషియన్ బేసికలీ. సో ఇది జస్ట్ ఎప్పుడైనా జస్ట్ డూ ఇట్ యాజ్ అ ఫ్రీలాన్స్ అని చెప్పి అన్న. అని అంటే అవునా ఇలాంటి వాళ్ళు బొంబాయిలో ఉంటారయ్యా, నీ పేరేంటి అని అన్నారు. అంటే చెప్తే అదేంటి నా పేరు వంశీ కదా, నువ్వు ఎలా పెట్టుకుంటావు, ఇంకో డైరెక్టర్ కూడా ఉన్నాడు కృష్ణ వంశీ అని, ఎలా నిన్ను అలా కాదు కానీ కార్తికేయ అని పిలుస్తాను. ఓకే, ఐ థింక్ దిస్ ఈస్ సంథింగ్ ఇంపార్టెంట్ దట్ ఐ మైట్ హ్యావ్ టు కన్సిడర్ బికాస్ ఇన్ ద ఫ్యూచర్ ఐ నో వేర్ ఐఎమ్ గోయింగ్. సో సరే దాన్ని ఐ మైట్ హ్యావ్ టు వర్క్ ఆన్ మై నేమ్ అగైన్. సో Agasti is my surname. So Vamsi has become Sweekar. Sweekar ఎవరు అంటే ఎవరు సజెస్ట్ చేశారు అది? అంటే we have gone through few names and వాటిల్లో నుంచి ఒకటి పిక్ చేసుకున్నాం. సో ఓకే, అండ్ it is searchable. So if we have a common name, ఇప్పుడు ప్రియదర్శన్ అనగానే ఇమీడియట్ గా మీకు ఒక 2-3 నేమ్స్ వస్తాయి కదా. ఇప్పుడు అండ్ మీరు దర్శన్ అనగానే నాకు కన్నడ ఇండస్ట్రీ వచ్చింది, ప్రియదర్శన్ అనగానే తెలుగు ఇండస్ట్రీ వచ్చింది. సో
ఇమీడియట్గా ఏ నేమ్ రాకుండా ఉండటం కోసం స్వీకార్ హ్యాస్ బికమ్ ద దిస్ థింగ్. యా అంతే. నైస్ యూనిక్ నేమ్ సీరియస్లీ. I didn't know this. Wow. ఓకే బట్ వంశీ గారు ఐ మీన్ వంశీ గారు అలా అనడం కూడా అది గ్రేట్ థింగ్, ఒక మెమరీ. ఇప్పటికీ మీరు మీ నేమ్ చేంజ్ వెనక ఒక బ్యాక్ స్టోరీ బలంగా ఉందని చెప్పుకోవచ్చు. అండ్ మీరేంటంటే ఇప్పుడు నార్మల్లీ పని రాక్షసుడు ఇలా అంటా ఉంటారు, ఇప్పుడు ర్యాప్ రాక్షసుడు అనిపించుకోవాలన్నా అసురా పెట్టారు స్టేజ్ నేమ్. అంటే కథ చాలా పెద్దది, బట్ సింప్లీ షార్ట్లీ చెప్పాలంటే ఇప్పుడు చాలా మంది మంచి పేర్లు పెట్టుకొని చెడు పనులు చేస్తుంటారు కదా. సో ఐ థాట్ లైక్ ఐ డూ ఉల్టా, అసురాన్ పేరు పెట్టుకొని కొంచెం లైక్ మంచి పనులు చేద్దాం అనే టైప్. ఒక 2 మంచి పనులు చేసినా రిజిస్టర్ అవుతుంది. సో యాక్చువల్ స్టోరీ లైక్ ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ డెప్త్ టు ఇట్. అంటే సిన్ స్కూల్ వేర్ ఎవర్ యు ఆర్ లైక్ ఐమ్ లిటిల్ కైండ్ ఆఫ్ నాట్ సో గ్రేట్ స్టూడెంట్, బట్ ఐ లైక్ ఆర్ట్స్. ఎప్పటి నుంచో నాకు కళలంటే చాలా ఇష్టం అనమాట. సో సరిగ్గా చదవకపోతే అందరికీ అరే ఏం లేదు. బట్ ఈవెన్ ఫస్ట్ క్లాస్ వచ్చినోడు వాడు ఎంత చెడ్డ పనులు చేసినా కానీ వాడు ఏం కాదు, పర్లేదు వాడి అన్ని నడుస్తుంది, మనది నడవదు. సో ఐ కెప్ట్ లుకింగ్ ఎట్ ఇట్. మనం ఎంత పని చేసినా కానీ రిగార్డ్లెస్ ఆఫ్ వన్ ఫ్యాక్టర్, నువ్వు ఎప్పుడు నేను తక్కువగానే చూస్తారు. నేను పురాణాలు చదివినప్పుడు అందులో అసురులు అట్లా అనిపించారు అనమాట. వాళ్ళు కొన్ని సైడ్ చాలా మంచి పనులు చేసినా కానీ మేజర్ ఫ్యాక్టర్ అంతా ఇట్లుందని చెప్పి లైక్ దే లుక్ డౌన్ ఆన్ దెమ్. క్షీరసాగర మధులం కూడా ఇద్దరు కలిసి పని చేస్తారు, 50-50 రావాలి, వాళ్ళకి రాదు తొక్కేస్తారు, మోసం చేస్తారు. సో ఐ ఫెల్ట్ లైక్ దట్. నా లైఫ్లో కూడా మొత్తం ఐ ఫెల్ట్ లైక్ దట్. నేను ఎంత పని చేసినా కానీ నాకేం దొరుకుతలేదు. లైక్ సో ఐ థాట్ ఐ నేమ్ మై సెల్ఫ్ యాజ్ అసుర, బట్ ఐల్ బీ దట్ గుడ్ సైడ్ ఆఫ్ ఇట్. లైక్ ప్రతి దాంట్లో మంచి చెడ్డలు ఉంటారు. ఈవెన్ రావణుడు కూడా అసుర జాతికి చెందినవాడు, ఒక మంచి సంగీత విద్వాంసుడు నాకు తెలిసి, మంచి భక్తిపరుడు. బట్ నెగిటివ్ సైడ్ చాలా ఉంది, ఇది వేరే సైడ్ ఉండడం వల్ల మొత్తం ఇదంతా పోయింది పాపం. లస్ట్ ఈస్ ద బిగ్గెస్ట్ enemy for men, no? it has many versions of it. ఇప్పుడు ఇది కరెక్ట్ అని చెప్పే పరిస్థితి కూడా కాదు. అండ్ అంతేకాక మనకి ఇట్లా ఉన్న వాళ్ళకి అంటే టెక్నికల్లీ ఆయన కింగ్డమ్ లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆయన దేవుడు కదా. సో there is another version for everything, but just adding to your point. Yeah. So atla like I just wanted to make people think are ఎందుకు పెట్టుకున్నాడు అసురా, and then like his songs are more socio political oriented or like something which is like fun, అట్లాంటివి ఎందుకున్నాయి. like I just want to make them think a little bit. అంతకు మించి. సో మీరు ఇప్పుడు సోషియో పొలిటికల్ వీటి గురించి టచ్ చేశారు కాబట్టి అడుగుతున్నాను, అసలు ర్యాప్ మొదలైంది అలాగే మొదలైందంట కదా, అంటే అవును ఐ మీన్ కంట్రీస్ వైడ్ మన ఈ నినాదాన్ని తీసుకురావాలి. అలానే ఇప్పుడు మనకి ఎట్లా జానపద గేయాలు ఎట్లుంటాయో ఫోక్ సాంగ్స్ టైప్ లోనే, అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఆర్ఆర్ఆర్లో ఒక ట్రాక్ ఉంటుంది కొమరం భీముడు అని. లైక్ అట్లాంటి ట్రాక్స్ ఆర్ దేర్ ఎప్పటి నుంచో మనకు ఉన్నాయి. అంటే రెవల్యూషన్లో కూడా వాళ్ళ ఆ చిన్నదాన్ని గేమ్ లాగా పాడుకుంటూ అందరిలో గుర్తుండేటట్టు లైక్ చేస్తారు అన్నమాట. సిమిలర్ థింగ్ అక్కడ బ్లాక్ కమ్యూనిటీని ఐ థింక్ అందరికి తెలిసిందే, లైక్ వైట్స్ అండ్ బ్లాక్స్ లైక్ రేసిజం అంతా ఉండే టైప్లో దెర్ ఈస్ దిస్ వన్ గ్రూప్ దట్ ఐ గాట్ ఇన్స్పైర్డ్ బై. NW అని ఉంటుంది అన్నమాట, నిగస్ విత్ యాటిట్యూడ్స్ అని ఒక గ్రూప్ ఉంటుంది. సో దే ఫాట్ ఫర్ బ్లాక్ రైట్స్ అండ్ లైక్ పోలీస్ బ్రూటాలిటీ మీద కానీ అన్నిటి మీద లైక్ దే రిటాలియేటెడ్. లైక్ కమ్యూనిటీ బిల్డ్ చేసి దే టోల్డ్ లైక్ ఇది అవ్వదు ఇంకా, లైక్ యూ కాంట్ డూ దిస్ టు అస్. సో అక్కడి నుంచి ఇస్ ద బ్లాక్ లైఫ్ మ్యాటర్స్ అనే కొటేషన్ కూడా ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్ అండ్ స్లోలీ ట్రావెల్డ్ నవ్ హౌ హాఫ్ ఆఫ్ ద వరల్డ్ ఈజ్ బ్లాక్స్ అంటారు పర్లేదు, లైక్ మనోళ్ళు లైక్ మరి అంత రేసిజం తగ్గిందంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ఆల్ దట్ మూమెంట్. అదొకటనే కాదు, లైక్ దే యూజ్ ర్యాప్ రిథమ్ అండ్ పోయిటరీ అంటారు అన్నమాట. సో దే యూజ్ దట్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సోషల్ ఇంజస్టిస్ ఎటు వెళ్ళినా కానీ దే యూజ్ దట్ టు ఎక్స్ప్రెస్. అంతకంటే ఏం చేస్తారు, ఏమైనా బయటికి వెళ్తే తొక్కేస్తున్నారు, పేల్చేస్తున్నారు, పాటలు పాడుకుంటారు అన్నమాట అట్లా. సో ఇప్పుడు రిథమ్ అండ్ పోయిటరీ అన్నారు కదా, మీరు ఒక సాంగ్ కంపోజ్ చేసినప్పుడు ఫస్ట్ మీకేం వస్తుంది, అంటే బీట్ ఫస్ట్ చూస్తారా, లిరిక్స్ ఫస్ట్ చూస్తారా? నేను ఫస్ట్ అయితే లైక్ నేను ఏదైతే టాపిక్ పట్టుకున్నానో ఆ టాపిక్ మీద నాకు చుట్టుపక్కల ఏమనిపిస్తుంది ఫస్ట్, దాని తర్వాత మేబీ ఐ కెన్ లైక్ ఒక 4 లైన్లు రాస్తానేమో, ఆ 4 లైన్లకి నాకు బ్యాకప్ రావడానికి ఒక బీట్ పెట్టుకుంటాను. సో అది జస్ట్ అది రన్ అవుతుంటుంది నా బ్రెయిన్లో, ఆ థాట్ రన్ అవుతున్నప్పుడు ఆ థాట్లోంచి మెల్లగా ఐ స్టార్ట్ రైటింగ్ ఫీలింగ్ థింగ్స్. అది వెళ్తుంది ఒక 4-5 చాటభారతం వెళ్తుంది, దానిలోంచి లాగి పాట వేయడానికి ఇట్ విల్ టేక్ లిటిల్ ఒక 1 to 2 hours పట్టితే లైక్ జస్ట్ మేక్ ఇట్ యాజ్ అ సాంగ్ అట్లా. సో మోస్ట్లీ ఇట్ ఈస్ ఫస్ట్ థాట్. లేదా ఒక పాట డైరెక్ట్గా చేస్తున్నామంటే అంటే థాట్ లేకుండా డైరెక్ట్గా ఒక పాట చేయాలి ఇప్పుడు అంటే లైక్ నాకు బీట్ ఇస్తే బీట్ పైన ఆరామ్సే మనం వీ కెన్ సిట్ డౌన్ అప్పటికప్పుడు వర్డ్స్ ని అడ్జస్ట్ చేసుకుంటూ దాంట్లో. నౌ ఇట్ ఇస్ బోత్
బోత్ వేస్. అంటే ఇట్ ఈస్ మోర్ లైక్ అంటే సినిమాకి పాట వేస్తున్నప్పుడు ఎట్లుంటుంది అంటే నాకు ఇట్స్ లైక్ డాన్స్ వేస్తున్నట్టు. మనం పాట వినకుండా డాన్స్ వేయలేము కదా. పాట లైక్ మ్యూజిక్ విన్న తర్వాత యూ కెన్ డూ ఎనీ డాన్స్ ఆన్ దట్. సో దట్ ఈస్ ద అప్రోచ్ దట్ వీ టుక్ ఫర్ దిస్ సాంగ్. టాపిక్ నాకు లైక్ మస్తు నచ్చింది. లైక్ హౌ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే సినిమా మొత్తం బిట్గా చూసినప్పుడు కూడా లైక్ వీ ఫెల్ట్ ఇది స్టోరీ చెప్పిన జనాలకి లైక్ దే కాంట్ అండర్స్టాండ్ దిస్ లైక్ ఆ సిచ్యువేషనల్ కామెడీ కానీ ఏదన్నా కానీ ఇఫ్ యూ టెల్ ఇట్ నీకు నవ్వు రాదు. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ దట్ క్రేజీ ఉంటుంది అనమాట ఆ క్యారెక్టర్ అన్ని లైక్ సో బ్రో సెంట్ మీ దట్ ఇన్స్ట్రుమెంటల్. నేను దానిపైన కూర్చొని ఐ జస్ట్ లైక్ థాట్ అబౌట్ ఏమేమి రాచి దీనిపైన. స్టోరీ ఆల్రెడీ సిచ్యువేషన్ ఇచ్చారు కాబట్టి ఐ జస్ట్ పుట్ మై సెల్ఫ్ యాజ్ తరుణ్ భాస్కర్ అన్న ఏదైతే చేస్తున్నాడో I just put myself there and I started writing like the lyrics. So and that's how it came out. సో అసలు నార్మల్లీ ఇప్పుడు నీ వల్లే ఒక సినిమా ఉంటుంది, మీకు ఐడియా ఉందా? నిన్న ఏమిటో తలవద్దు అంటే అప్పుడు దాకా ఇన్న అల్లు తోచలేదా అని చెప్పి ఒకసారి ఫాస్ట్ బీట్ వస్తుంది. అది అసలు ర్యాప్ కాదు, బట్ ఒక ఫీల్ వచ్చింది అప్పట్లో నాకు తెలిసింది. ఇప్పుడు కొత్తగా ఒక ఫ్రెష్ ఫీల్ వచ్చింది అనమాట. మళ్ళీ ఒక కూల్ సాంగ్ లో మధ్యలో ర్యాప్ పెట్టాలి, అసలు ఈ థాట్ ఎలా వచ్చింది మీకు? అంటే ఇప్పుడు నార్మల్గా మనకి ర్యాప్ ఈస్ బీయింగ్ యూజ్డ్ మామూలుగా మన తెలుగు ఫిల్మ్స్లో కూడా ఇట్స్ బీయింగ్ యూజ్డ్. అండ్ హిప్ హాప్ ఎలిమెంట్స్ అయితే అంటే నాకు తెలిసి ప్రేమికుడు టైంలో కూడా హిప్ హాప్ వాజ్ యూజ్డ్ ఈవెన్ ప్యాట్రాప్లో కానీ వీటిల్లో. అయితే there are different styles which are being used. I wanted to go a little easy and breezy, but still I want to tell the story. So నార్మల్గా ఏంటంటే in lot of the songs మనకి ర్యాప్ అనగానే కొంచెం అగ్రెసివ్ ర్యాపే ఎక్కువ పోర్ట్రే అయింది ఇప్పటిదాకా ఫిల్మ్స్లో. సో దెర్ ఈస్ అన్ ఈజియర్ సైడ్ టు ఇట్, బట్ స్టిల్ వీఆర్ కన్వేయింగ్ ద స్టోరీ ఇన్ ద రైట్ వే. సో వెన్ ఐ సెంట్ హిమ్ ద ట్రాక్ ఆల్సో, ద రఫ్ వాట్ ఎవర్ ఐఎమ్ ట్రయింగ్ టు సింగ్ ఆర్ సెండ్ టు హిమ్, దాంట్లో మొత్తం కూడా ఐ వాంట్ ఇన్ అన్ ఈజీ పేస్. నేను అదే అడగటం కూడా జరిగింది అప్పుడు. దిస్ ఈస్ ఇప్పుడు టోన్ అప్ చేయాల్సిన అవసరం లేదు, ఏమి చేయాల్సిన అవసరం లేదు, బట్ కన్వే ద రైట్ మ్యాటర్ ఇన్ ద రైట్ వే. ఫన్ చాలా ఉంది లోపల సబ్జెక్ట్లో. మనం దాన్ని కరెక్ట్గా అటెంప్ట్ చేస్తే అది బ్యూటిఫుల్గా తయారవుతుంది అనే నమ్మకం. అండ్ హీ మల్టిప్లైడ్ ఇట్ అగైన్ వెన్ హీ రోడ్ ద లిరిక్స్. చాలా సాంగ్ బాగా రాశారు అండ్ బాగా వచ్చింది. ఈవెన్ అంటే ఇప్పుడు గాయపడ్డ సింహం నుండి వచ్చే శ్వాస షాంగ్ 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 అంటదని క్యా బాత్ హై, నైస్ నైస్. తర్వాత తెలిసింది ఇది వస్తుంది, బాగుంది. అంటే నార్మల్లీ అంటే మీరు మొత్తం ఈ సంగీత సముద్రంలో అటు ఇటు ఎదుర్కొంటూనే ఉన్నట్టున్నారు కదా. సౌండ్ ఇంజనీర్ నుంచి స్టార్ట్ అయ్యి ఈవెన్ మీరు లిరిక్ రైటర్, సింగర్, వాట్ నాట్ మ్యూజిక్ డైరెక్టర్, కంపోజర్, ఏం మిగిలింది? ఏమన్నా మిగిలిందా? ర్యాప్ ఒకటి మిగిలిందేమో. I used to do rap for Mani Sharma garu. I did rap for Mani Sharma garu. For Anup Rubens garu, I rapped for a few films before. Okay. Very beautiful. Lion movie lo rap chesanu, Laukya movie lo rap chesanu, Bokalaila kosam lo chesanu, Akhil lo chesanu. There are a few films I did rap before. I used to write and sing. I was ర్యాపర్ ఫర్ ఫ్యూ కంపోజర్స్. మణి శర్మ గారి కంటే అవుట్ అండ్ అవుట్ ఉన్నా నేను ఆయనకి వర్క్ చేస్తూ దేర్ ఫర్ 5 years. కానీ కొంతమందికి నేను కొంత పాడిన ఎక్స్క్లూజివ్లీ దే యూస్ టు కాల్ మీ ఫర్ ర్యాప్. వాళ్ళల్లో అనూప్ వాజ్ వన్ ఆఫ్ దెమ్. సో ఆయన కూడా పిలిచేవాళ్ళు. అండ్ బట్ నాకు ఇప్పటిదాకా నేను చేసిన ఫిలిమ్స్లో ర్యాప్ని ఇన్కాపరేట్ చేసుకునే స్కోప్ దొరకల. సి వెన్ యూ ర్యాప్డ్ బిఫోర్ you will have a particular taste. సో ఆ టేస్ట్ని ఇన్కాపరేట్ చేసే సబ్జెక్ట్ రావాలి. సో ఇప్పుడు ఇంతకు ముందు ఉన్న ఫిలిమ్స్లో ఆ స్కోప్ దొరకల. దీంట్లో ఫ్రీ హ్యాండ్ ఉంది, స్కోప్ ఉంది. సో వెన్ వీ హ్యాడ్ దట్ స్కోప్, దిస్ వాజ్ ద ఫస్ట్ సాంగ్ దట్ వీ డిడ్ ఫర్ ద ఎంటైర్ ఫిలిం. అసలు కంపోజ్ చేయడం కూడా దేర్ ఆర్ 5 songs ఇన్ ద ఫిలిం. ఫస్ట్ సాంగ్ ఇది. సో 5 songs చాలా బాగా వచ్చాయి. ప్రతి సాంగ్ అంటే ఇది ఇంటర్వ్యూ కోసమో లేకపోతే ఇంకో రకంగా చెప్పడం కాదు, బట్ జెన్యూన్గా 5 songs have come out in different colors. అది వీఆర్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అయితే ఈ ఫస్ట్ సాంగ్లో ర్యాప్ స్కోప్ ఉండి ఇట్లాగా భాను గారు అండ్ కాశ్యప్ ఆల్సో టోల్డ్ ఇట్లా మనం ప్రమోద్ తోటి ఒకసారి మాట్లాడదాము ఇట్లాగంటే, అరే వండర్ఫుల్, వై నాట్, ఐ హర్డ్ హిస్ వర్క్, నేను ఆల్రెడీ మనం చేద్దామని చెప్పేసి ఐ వాజ్ ఆల్సో ఇంట్రెస్టెడ్. And definitely he is in this space, like
ఈ పర్టికులర్ స్టైల్ని తను ఆల్రెడీ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఆల్సో ఇన్ దాట్. అంటే మనం చూస్తున్నాం కదా తన వర్క్. సో అరే పర్ఫెక్ట్ మ్యాచ్, మనం వై నాట్ లెట్స్ ట్రై. వచ్చిన తర్వాత యు నో హౌ ఇట్ కేమ్ అవుట్. సో అట్లా అందుకని మై రఫ్ వర్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో నేను కనీసం నా ప్రయత్నం ఏంటంటే ఏ పాటకైనా రాసే వాళ్ళకి మనం ఎంత మనం హెల్ప్ చేయగలిగితే దే విల్ మేక్ ఇట్ 10 times బెటర్. వాళ్ళకి ఆ స్కోప్ ఇవ్వాలి కదా ఎట్టి పరిస్థితుల్లో. లేకపోతే ఐ ఫేస్డ్ ఇట్ వెన్ ఐ రోట్ సాంగ్స్ బిఫోర్. కొన్నిసార్లు టిపికల్ తెలుగు సినిమాలో ఏమవుతుంది అని అంటే సమ్ సిచ్యువేషన్స్ ఆర్ ఫోర్స్డ్. లైక్ ఏముందండి లవ్ సాంగ్, హీరో ఇంట్రడక్షన్ మీకు తెలియదే ఉంది. అలా అన్నప్పుడు రాసే వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఏం రాయగలుగుతారు? కళ్ళు మూస్తున్నావా, కళ్ళు తెరుస్తున్నావా, మనసు అంతా నువ్వే, నువ్వు లేకపోతే నేను బతకలేను, ఎక్సెట్రా ఎక్సెట్రా ఆర్ ద వేస్ సమ్మన్ కెన్ గో ఇఫ్ యూ టెల్ దెమ్ నథింగ్. సో ఎట్టి పరిస్థితుల్లో ద స్టోరీ అండ్ ద సాంగ్ అండ్ ద మీటర్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు సపోర్ట్ అండ్ గివ్ దెమ్ అ రూమ్ టు ప్లే. ఆ తర్వాత అక్కడి నుంచి సాంగ్ రెడీ అవ్వే ఛాన్స్ ఉంటుంది. సో దట్స్ హౌ ఐ లుక్ ఎట్ ఎవ్రీ సాంగ్. సో దట్స్ వాట్ ఐ ట్రైడ్. ఇంకా తర్వాత నుంచి ఆయన రాసిందే. ఐ మీన్ నాకు ఇన్స్ట్రుమెంట్లో వచ్చినప్పుడు కూడా ఇట్ హ్యాస్ దట్ లైక్ యూనో పాదం కదిలే కానీ తీరం కనలే, లైక్ యూనో దట్ వాస్ దేర్, లైక్ యూనో హమ్స్ లో కూడా లైక్ ఇట్ వాస్ క్లియర్లీ ఆడిబుల్. అది కంపోజింగ్ అప్పుడు రాసుకున్న లైన్ అది. సో ఊరిన అంటే కథ అర్థం అవుతుంది కదా, కథ అర్థం అయినప్పుడు పాదం కదిలే కానీ తీరం కనలే, తానే తనతో ఉన్న దారే మరేది. సో నిన్నటిదాకా బానే ఉన్నా రాతే మారే ఆగమయ్యే. సో ఇట్లా ఊరినే ఒక రఫ్ అలా అంటే లైక్ ఇప్పుడు అట్లా స్టార్ట్ అయినా కానీ దెన్ ఇట్ గివ్స్ ఓ వీళ్ళు ఈ కైండ్ ఆఫ్ స్పేస్ లో ఉన్నారు కదా అనే ఒక ఆలోచన ఇలా స్పార్క్ అయినా చాలు. సో దట్స్ వాట్ వి ట్రై ఫర్. యా అంటే ఈవెన్ నేను అన్నాను కదా నీ వల్లే సాంగ్ గుర్తొచ్చిందని. ఐ మీన్ అలాంటి, ఎందుకంటే అందులో కూడా వీడియో సాంగ్ లో అందరు ఇలా కనిపిస్తూ ఉంటారు. మీకు రిలీజ్ చేసిన వీడియో సాంగ్ దీనిలో కూడా మీరు అందరూ కనిపిస్తూ ఉంటారు. మధ్యలో మీరు షాంగ్ అన్నప్పుడు మీరు వచ్చారు. సో 5 కనిపించారు. సో అక్కడ నాకు అందుకని కొంచెం అనిపించింది అనమాట, ఆ వైబ్స్ గుర్తొచ్చినాయి. నేను కొంచెం టీనేజ్ లో ఉన్నప్పుడు విన్నవి కదా. వాట్ ఎన్ ఆల్బమ్, చాలా బాగుంది. బట్ సూపర్ ఫస్ట్ సాంగ్ అయితే ఎంట్రీ లెవెల్లోనే గట్టి కొట్టారు. సో మీది ఫస్ట్ నుంచి చూసుకుంటే ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం చాలా లో బడ్జెట్ సినిమా, ఎవరో అటెన్షన్ లేని సినిమా. తర్వాత అందరు అటెన్షన్ కొట్టిన సినిమా. క్రిటిసిజం, ఐ మీన్ మొత్తం పాజిటివ్ క్రిటిసిజం ఎక్కడ చూసినా, క్రిటిక్స్ నుంచి అప్లాజ్ వచ్చింది. తర్వాత గామి లాంటి ఐ మీన్ ఒక సక్సెస్ఫుల్ దాన్ని ఏమంటారు ఎక్స్పెరిమెంట్స్ని చూశారు. ఎప్పుడు అనుకోలేదా అంటే ఇలాగ మంచి మంచి ప్రాజెక్ట్స్ అన్ని చేసుకుంటూ వెళ్తున్నారు, మిడిల్ క్లాస్ మెలోడీస్ చాలా కూల్గా, నిజంగానే మంచి సినిమా. సో ఇలా వెళ్తున్నారు కదా, ఎప్పుడైనా అనుకున్నారా అంటే మన స్టార్ మారాలంటే ఖచ్చితంగా స్టార్తో సినిమా పడాలి, లేదంటే ఒక మంచి కమర్షియల్ సినిమానే పడాలి, ఇలాంటి థాట్ ఎప్పుడైనా వచ్చిందా? ఇప్పుడు వెన్ ఐ వాజ్ వర్కింగ్, నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎక్కువ కాలం వర్క్ చేసింది మణి సార్తో కదా. ఆ స్కూల్ ఏదైతే ఉందో అది కమర్షియల్ స్కూల్. సో బేసికల్లీ ఐ వర్క్ దేర్ ఫర్ లాంగ్. బై ద టైమ్ ఐ డిడ్ మై ఫస్ట్ ఫిలిం, అది ఎక్స్పెరిమెంటల్, ఒక రూరల్ బ్యాక్డ్రాప్లో ఉండింది. జనానికి ఏదైతే కనబడుతుందో దాన్ని వాళ్ళే బిలీవ్ చేస్తారు, ఎవరైనా, మీరు నేనైనా కానీ అంతే. ఇప్పుడు నా ఇఫ్ ఐఎమ్ డూయింగ్ అ ఫిలిం, ఇఫ్ ఐఎమ్ హైరింగ్ సమ్వన్, ఐ లుక్ ఎట్ ద స్టైల్ దట్ ఐ వాంట్ టు యూనో, ఇప్పుడు ఏదైతే సినిమా తీయబోతున్నామో అలాంటి స్టైల్లో ఎవరు ఉన్నారని ఎత్తుక్కుంటా. సో ఇప్పుడు నాది కంచరపాలెం ఇప్పుడు వర్క్ అయింది అని అంటే ఇండస్ట్రీలో, ఫిలిమ్స్ లైక్ దాట్ విల్ కమ్ టు మీ. ఇప్పుడు ఆ ఎంక్వైరీస్ ఎక్కువ వస్తాయి. When I change for every film, people will slowly understand that's what is happening. ఇప్పుడు ఆ తర్వాత నేను అందుకని I was very picky on what kind of a film I'm signing. Even if I'm signing, ఒకవేళ దాంట్లో ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటే, ఎంతో కొంత స్కోప్ ఉంటే I'm signing that film. అందుకని ఫిల్మ్ టు ఫిల్మ్ ఆ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. Now again, this film is different in my palette of films that I worked before. సో అది మనం చేసే కొద్దీ అర్థం అవుతుంది. నిజంగా ఎవరైతే ఇప్పుడు అర్థం చేసుకోగలుగుతారో, ఓకే దిస్ గై ఈజ్ ఏబుల్ టు డూ సంథింగ్. ఇప్పుడు అట్లానే భాను గారు హీ సా, అరే మీరు యాక్చువల్గా మీ దగ్గర, బికాస్ ఐ డూ పర్ఫార్మ్ ఆల్సో. సో ఐ డూ హ్యావ్ అ బ్యాండ్, వన్ ఆఫ్ ద టాప్ బ్యాండ్స్ ఇన్ ద తెలుగు స్టేట్స్, నిర్వల్ అని. ఐ డూ పర్ఫార్మ్ దేర్. సో వెన్ వీ పర్ఫార్మ్ ఇన్ ఆల్ స్టైల్స్. సో అక్కడ నేను వేరేలా ఉంటా. ఇప్పుడు మూవీలో మనం కనబడేది మన పాటల ద్వారా, మన వర్క్ ద్వారా కదా, అది ఒక వేరే పోర్ట్రేల్ ఇస్తుంది. సో ఈ రెండింటి మధ్యలో వేరే ఉంది అన్న విషయం షో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో అలా అర్థమైన
ట్రై చేద్దాము, మీది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అని అర్థమయ్యి దిస్ ఫిల్మ్ హ్యాస్ కమ్ టు మీ లైక్ దాట్. సో ఇలాగా ఉంది, ఒకసారి ట్రై చేద్దామా అని చెప్పేసి భాను గారు అన్నప్పుడు దెన్ అరే ఐఎమ్ లుకింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్. నేను కథ విన్న తర్వాత నాకు అర్థమైంది, సో లాంగ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ అండ్ బై గాడ్స్ గ్రేస్ ఇప్పుడు అంటే అంటే మీరు నెంబర్ మీద బిలీవ్ చేయరా? వెంటనే చేసుకోవాలి ప్రాజెక్టులు, ఖాళీ ఉండకూడదు అంటే. అఫ్ కోర్స్ ఖాళీ లేదు, క్వాలిటీ ప్రోడక్ట్ ఇస్తా అలా నడుస్తూ ఉన్నారు. కరెక్ట్. ఇప్పుడు ఖాళీయే లేని మేకర్స్ చాలా మంది, మ్యూజిక్ డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు. అంటే ఈవెన్ మధ్యలో బీజిఎం వేరే వాళ్ళకి ఇవ్వండి, నాకు ఖాళీ లేదు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అవును. సో అలా. సో ఇప్పుడు నేను ఐఎమ్ నాట్ ఇన్ టు వాల్యూమ్ కైండ్ ఆఫ్ బిజినెస్. ఓకే. సో ఇప్పుడు దీంతో అర్జెంట్గా నేను ఐ వాంట్ మేక్ సమ్ మనీ అవుట్ ఆఫ్ ద ఫిల్మ్స్ కాదు, ఆర్ట్ని బిలీవ్ చేసుకుని వచ్చాం. అట్ ద సేమ్ టైమ్ ఐ వాంట్ షో మై సెల్ఫ్ లైక్ హౌ ఐ డ్రీమ్డ్ బిఫోర్. సో అట్లాంటప్పుడు ఐ పిక్ ద ప్రాజెక్ట్స్ టు మై టేస్ట్. సో ఆ టేస్ట్ మ్యాటర్ డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ నాకు అరకొరగా నచ్చి వాళ్ళు ఎంతో కొంత పే చేస్తున్నారని చెప్పేసి నేను దేర్ వర్ ప్రాజెక్ట్స్ వేర్ బడ్జెట్స్ ఇష్యూ కాదు, మీరు ఎంతైనా చెప్పండి, విల్ డూ ఇట్. బట్ స్టిల్ మనకి ఇక్కడ ఉంటుంది కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ కనెక్టెడ్ టు ద స్టోరీ ఆర్ సోల్ కనెక్షన్ అనేది లేకపోతే మనం కరెక్ట్గా దాన్ని డెలివర్ చేయలేము. అది ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి మనం చేసేద్దాం అనే పాయింట్కి వెళ్తే అది చేయటమే ఎందుకు అనేది ఉద్దేశం. చేస్తే 100% దానికి పెట్టాలి. బాక్స్ ఆఫీస్లో ఎంత బాగా ఆడుతుంది ఏంటి అనేది మన చేతుల్లో లేదు, అది కంప్లీట్గా దేవుడి దయ. అయితే మనం క్లియర్గా పని చేసేటప్పుడు హార్ట్ఫుల్గా పని చేయడం ఇంపార్టెంట్. దానికోసం నేను చూస్తా ఉన్నా. అండ్ అందుకని ఐ వెయిట్, ఐ పిక్ అండ్ దెన్ ఓన్లీ ఐ డూ వాట్ ఎవర్ ఫిల్మ్ ఐ సైన్ అట్లా. సో ఆయన ప్యాట్రాప్ సాంగ్ గురించి చెప్పారు. మనకి నార్మల్గా తెలుగులో కొంచెం బాగా ర్యాప్ గురించి అవగాహన వచ్చింది బాబా సెహగల్ గారి నుంచి అనుకుంటా, నేను అనుకోవడం రైట్. సో మీకేమన్నా పర్సనల్లీ ఇక్కడ లోకల్ అంటే నాకు తెలిసి ఏమినమో అక్కడ దాకా ఉండుంటారు మీరు. రమణ గోఖలే గారు, లైక్ ఇఫ్ యు సీ లైక్ పవన్ కళ్యాణ్ గారిది రమణ గోఖలే కాంబినేషన్ ఇస్ మోస్ట్లీ she looking like Mona Lisa, like all those things are like these are also it is considered as rap. Correct. Like because youth and it's talking about something that they live. So atlantivi there are a bunch of things like that. దాని తర్వాత కొన్ని ఆ ఫ్లేవర్ పోయేసరికి కొంచెం వెల్త్ అనిపించింది అనమాట. లైక్ అరే నేను ఇప్పుడు కార్లో కూర్చుంటే ఒక హిందీయోడు, ఒక తమిళోడు, ఇంకో మలయాళం వాడు ఉండే అంటే వాళ్ళు పెడుతుంటే వాళ్ళు పెట్టడానికి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ర్యాప్ సాంగ్స్, హిప్ హాప్ సాంగ్స్ ఉన్నాయి. నేను పెడితే ఒక 4-5 వస్తున్నాయి అనమాట. లైక్ ఎందుకు లేవు, లైక్ వై డోంట్ వీ హ్యావ్ మోర్ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ మ్యూజిక్ టు ప్లే. అండ్ టాపిక్స్ కూడా, టాపిక్స్ ఆర్ వెరీ కన్ఫైన్డ్. లైక్ ఎయిదర్ ఇట్ ఈస్ అబౌట్ లైక్ హీరోయిజం గురించి, ఆర్ ఎల్స్ ప్రేమ, ఆర్ ఎల్స్ బ్రేకప్, ఆర్ ఎల్స్ ప్రాబబ్లీ లైఫ్ మీద కొన్ని ఉంటాయి. వెరీ ఫ్యూ మనం ఎత్తుక్కోవచ్చు, లైక్ ఫింగర్స్ మీద కౌంట్ చేసుకోవచ్చు. సో ఐ వాంట్ టు గివ్ దట్. అంటే అప్పుడప్పుడు నేను ఇంగ్లీషో హిందీయో విన్నప్పుడు అదొక నాకు ఫీలింగ్ వస్తుంది కదా, అరే ఎలోన్గా ఉన్నప్పుడు ఏదో ఒక థాట్ గురించి మనల్ని ఇబ్బంది పెడుతుంటుంది, అది ఏదో పాట విన్నప్పుడు కొంచెం తగ్గుతుంది. లైక్ వీల్ అండర్స్టాండ్ సంథింగ్, అరే ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ మన దాంట్లో కొన్ని సాంగ్స్ అఫ్ కోర్స్ ఉంటాయి, ఇంకా ఎక్కువ చేయాలని ఒక చిన్న ఆశతో ఐ జస్ట్ లైక్ థాట్ లైక్ విల్ రైట్ అవర్ ఓన్ స్టఫ్, లైక్ విల్ స్టార్ట్ అవర్ ఓన్ థింగ్. వచ్చినా రాకపోయినా వీ వాంట్ టు మేక్ దిస్ కైండ్ ఆఫ్ సెటప్, లైక్ ఇట్లాంటి సౌండ్ ఒకటి ఉండాలి. సో అట్లాంటి సౌండ్ ఒకటి ఉండాలని లైక్ వీ స్టార్టెడ్. అండ్ ఐ హర్డ్ ఫ్యూ ఆఫ్ ద అదర్ తెలుగు ర్యాప్స్ ఆల్సో. కొంచెం లైక్ దట్ ఈస్ నాట్ మై కైండ్ ఆఫ్, అంటే నాకు నచ్చావు అనమాట అట్లాంటివి. సో వీ థాట్ లైక్ నచ్చినప్పుడు, ఏది లేనప్పుడు వీ హ్యావ్ టు క్రియేట్ అవర్ ఓన్. సో మీ దాంట్లో మీ లిరిక్స్లో ఎక్కువ ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కువ ఉంటాయా ఫ్లోలో? తెలుగు అండ్ ఇంగ్లీష్ రెండు అంటే కలిపి ఉంటుంది అనమాట. కొన్ని ఎక్కడైనా లైక్ దానికి మన తెలుగులో వర్డ్ సరిగ్గా లేదు, ఆర్ లైక్ అది చెప్తే అర్థం కాదు, గ్రాంధిక భాష అది. అంటే నాకు చాలా సింపుల్, నేను అర్థం కానీ గ్రాంధిక భాషలో మాట్లాడితే ఇంకా నేను చెప్పేది కూడా వేస్ట్. అది అర్థం కావాలి పక్కనోడికి. నేను వాడుక భాషలో రాస్తే ఇది రాసిన కానీ అది కొంచెం ఎట్లుంటే ఇంటి పక్కనోడు మాట్లాడుతూ వాడేదారి కరెక్ట్గా పాడుతున్నాడు అన్నట్టే వినిపించాలి. లైక్ ఏదో ఎవరో సిద్ధాంతి రాశాడు, లైక్ ఐ డోంట్ వాంట్ దట్. నాకు సింపుల్గా పాడుకుంది లైక్ పక్కనోడికి అర్థమయ్యేటట్టు ఉంటే లైక్ బాగుంటుందని నా ఫీలింగ్. సో అదే దానిలో లైక్ జస్ట్ లైక్ ఏది రాసినా కానీ ఆ తెలుగులో, ఒకవేళ దానికి వర్డ్ దొరకకపోతే అప్పుడు ఇంగ్లీష్ దూరుస్తుంది, తప్పదు.
సో నార్మల్లీ ఒక మ్యూజిక్ ఐ మీన్ ఒక సంగీత ప్రపంచంలో సాహిత్య ప్రపంచంలో ఒక్కొక్కరికి గురువు ఉంటారు. మీకు ఇప్పుడు మీరు అర్జునుడిలాగా మీకు ఒక లైవ్ గురువు ఎవరైనా ద్రోణాచార్యుడు ఉన్నారా, లేకపోతే మీరు ఏకలవ్యుడిలాగా ఏమన్నా ఇమాజినరీ గురువు ఎవరైనా ఉన్నారు? ఇమాజినరీ అంటే అందరికీ తెలుసు ఆ గురువు, లైక్ ఓటం అంటారు దాన్ని. లైక్ వెన్ యూ ఫెయిల్ టూ మచ్, ఒకటి చేసి ఫెయిల్ అయినప్పుడు స్లోలీ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ అండ్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ ఫెయిల్యూర్స్. సో నచ్చిందే చేస్తుంటా మస్తుంది లైఫ్, ఓటమే నా గురు, ఐమ్ రోలింగ్ మై డైస్, నాతో నేను క్వశ్చన్ ఎందుకులే వైఫ్, సీ యువర్ ఫీలింగ్స్ బాస్ ఇన్ అ వైఫ్. సో లైవ్ గురు లేరు, మీరు ఓన్ గా I think like now I feel like probably I should have a guru who's already did music and సాహిత్యం వీటన్నిటిలో ఉన్న ఎవరైనా ఉంటే they can guide me little bit is what I feel. ఆ వెళ్తే ఎప్పుడూ ఉంది, ఎందుకంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది లైక్ కొన్ని ఇంకెన్ని రోజులు రా తప్పు, లైక్ ఎవరైనా కరెక్ట్గా ఉంటే మేబీ 10 రోజులు ఏదో ఒక రోజులో అవుతుందేమో, ఒక గంటలు అవుతుందేమో, లైక్ యూ నెవర్ నో దట్. బట్ ఐ బిలీవ్ ఇన్ అన్నీ మనలాగా మనం నేర్చుకుంటే ఎవరి మీద తోయడానికి ఉండదు. లైక్ అందుకే నేను అప్పుడప్పుడు లైక్ ఎవరికైనా సజెషన్స్ ఇవ్వమంటే లైక్ ఐ డోంట్ గివ్ సజెషన్స్, ఎందుకంటే మేబీ నాకు వర్క్ అయిన సజెషన్ నీకు వర్క్ అవ్వకపోవచ్చు, నీకు వర్క్ అయింది నాకు అవ్వకపోవచ్చు. మనం రకరకాల జనాలు కాబట్టి లైక్ ఎటైనా వెళ్ళిపోతుందేమో అనే ఒక భయం, అట్ ద సేమ్ టైం ఏదైనా మిస్ అయిపోతానేమో అనే ఒక భయం. సో రెండింటి మీద కొట్లాడుతుంటాను అనమాట. సో బేసికలీ దట్స్ మై అప్రోచ్. బట్ ఐ ఫీల్ లైక్ చూద్దాం, లైక్ ఓవర్ వెళ్తుంటే ఎవరైనా తగులుతారు కదా, ఆఫ్ కోర్స్ లైక్ యుల్. బట్ ఐ ఫీల్ నేను పనిచేసిన ప్రతి ఒక్కరి దానిలో ఏదో ఒక నేర్చుకునే ఫ్యాక్టర్ అయితే ఉంది. లైక్ అది నాట్ జస్ట్ మ్యూజిషియన్, అది లైక్ యాక్టర్స్లో నుంచి డిసిప్లైన్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ లైక్ ఒక పేషెన్స్ ఆఫ్ ఎ బాయ్, వాటర్ కలెక్టింగ్ బాయ్ కావచ్చు. అండ్ ఎవ్రీ మ్యూజిషియన్ దట్ ఐ మెట్ లైక్ వాళ్ళందరి దగ్గర నుంచి ఐ టుక్ పీసెస్ అవుట్ ఆఫ్ ఇట్. లైక్ ఇట్స్ నాట్ లైక్ అన్ని డోర్స్ క్లోజ్ చేసుకొని ఇక్కడ వరకు అయితే రాలేరు ఎవరు. యూ జస్ట్ బేసికలీ పిక్ యువర్ ఇన్స్పిరేషన్స్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్, లైక్ ఎవ్రీథింగ్ అరౌండ్. సో దానికోసం అయితే నేను డోర్ ఎప్పుడు ఓపెన్ ఉంటుంది అన్నమాట. లైక్ ఐ ఆల్వేస్ కీప్ ఇన్స్పిరేషన్, ఎక్కడి నుంచి అయినా రావచ్చు, ఎక్కడ ఏమైనా చేయవచ్చు, అండ్ దెన్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ ఎవ్రీబడి 100%. సో దట్ ఈస్ దేర్. సో మీ గురువుగారు మెలోడీ బ్రహ్మ. సో మీకు ఏమన్నా అంటే మెలోడీ ఏమన్నా మీకు పర్సనల్లీ ఇంట్రెస్టెడ్ సబ్జెక్ట్ అలాగే ఏమన్నా అయిపోయిందా? బికాస్ ఎంతైనా ఉంటుంది కదా, ఇప్పుడు దాని నీడలో కొన్ని రోజులు ఉన్నారు కాబట్టి దాని ఎఫెక్ట్ ఉంటుంది ఎంతో కొంత. బిఫోర్ జాయినింగ్ ఆర్ వర్కింగ్ దేర్ ఆయనకి, సో దానికన్నా ముందు నుంచి కూడా వి గ్రూ అప్ లిస్నింగ్ టు దోస్ సాంగ్స్. అండ్ ఒక ఫ్యాన్ బాయ్గానే వెళ్ళి జాయిన్ అయ్యాను అక్కడ నేనైనా, బికాస్ he's got that a complete catalog of how a commercial melody can be made. So ఒక రకంగా I mean that's where we learned కాబట్టి that is definitely an inspiration for us to taking forward any our work. మురారి సాంగ్స్ కానీ లేకపోతే ఇంకొంచెం రీసెంట్గా చూసుకుంటే తీన్మార్ బీజిఎం కానీ కొన్ని అసలు ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంటాయి. లైక్ అది పెట్టినప్పుడు ఎవడైనా దాన్ని లైక్ కొట్టాల్సిందే, దాన్ని చూస్తూ ఉండాల్సిందే. ఇప్పటికీ ట్రెండ్ అవుతుంది. లైక్ మురారి ఇస్ లైక్ క్రేజీ సాంగ్స్ అసలు. మనం అసలు ఇవన్నీ మాట్లాడతాం, ఆయన ఆల్బమ్స్ హిట్ అయ్యి మూవీ ఎలా ఉన్నా కానీ ఆల్బమ్ హిట్ అయిన హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఆల్బమ్స్ ఆయనకు ఉన్నాయి. ఈవెన్ ఖుషి ఒక్కడు అవన్నీ హిట్ అయిన ఫిల్మ్స్ కదా. అసలు నార్మల్గా లైక్ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ వేర్ మూవీ ఓకే అయినా ఆల్బమ్స్ ఆర్ బ్లాక్ బస్టర్స్. సో ఎందుకనంటే బికాస్ ఆఫ్ ద కాంపోజిషన్స్ దట్ హీ డిడ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ వాజ్ పుట్ ఇన్ టు దోస్ ఆల్బమ్స్ అండ్ ద సౌండ్ దట్ వాస్ గివెన్. ఇప్పుడు ఓవరాల్గా కూడా ఎంత మంచి మంచి పాటలు చేశారు అలాంటి ఫిల్మ్స్లో కూడా. సో మ్యూజికల్లీ అంటే ఇఫ్ దేర్ ఇస్ దట్ ఫస్ట్ థింగ్ దట్ ఐ ఎవర్ కన్సిడర్ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హిమ్ ఏంటి అని అంటే, నో మ్యాటర్ వాట్ ఫిల్మ్ ఇట్ ఈస్. సో మణి శర్మ గారి నుంచి ఏమన్నా మీరు అలాంటి ఒక మ్యాజికల్ ఆల్బమ్ మళ్ళీ వస్తే బాగుండని ఏమన్నా వెయిట్ చేస్తున్నారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఎన్ని ఆల్బమ్స్ ఇప్పటికీ కూడా ఒక్కడు ఈజ్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్, ఖుషి ఈజ్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్. ఈవెన్ ఇవాళ రోజున కూడా మనం అంత స్లో టెంపో ఉన్న సాంగ్స్ని కూడా మనం ఎంత ఎంజాయ్ చేస్తున్నాం. చెలియా చెలియా పాట ఉంది, కామ్గా వింటూ ఉన్నా కానీ ఇట్ హ్యాస్ దట్ స్పేస్, అలా స్ప్రెడ్ అవుతుంది పాట. సో అంత దేర్ ఆర్ లాట్ ఆఫ్ బ్యూటిఫుల్ మెలడీస్ ఆల్సో ఫ్రమ్ హిమ్. చిరునవ్వుతో అనే ఫిలిం ఉంటుంది, కలలు కలిసాయిలే, ఆ పాట ఇప్పటికీ కూడా ద ట్యూన్ ఈజ్ హాంటింగ్. ఇవాళకి అది వింటూ ఉన్నా అరే అసలు అనిపిస్తుంది.
ఇంకొక సాంగ్ ఉంటుంది. అంటే అసలు దెర్ ఆర్ సమ్ రేర్ ఏంటో మన మెయిన్ స్ట్రీమ్లో రెగ్యులర్ రేడియో సాంగ్స్లో ఉండకపోయినా చిలిపిలి చాపిలిలోన అని ఒక పాట ఉంటుంది. అరే ఎంత బాగుంటుందో అసలు కాంపోజిషన్. అండ్ అంటే ఆ ఫిలిం దగ్గర నుంచి ఇంద్ర లాంటి ఫిలిం వరకు కూడా, సమర్ సింహారెడ్డి ఇలాంటి ఫిల్మ్లో కూడా హీ గేవ్ లైక్ బ్యూటిఫుల్ మెలడీస్ విచ్ స్టుడ్ యాజ్ కమర్షియల్ నెంబర్స్. సో అది కొంచెం కమర్షియల్ సాంగ్ బట్ స్టిల్ హ్యావింగ్ అ ప్రాపర్ మెలడీ ఈజ్ సంథింగ్ విచ్ ఈస్ నీడెడ్ ఇన్ ది ఇండస్ట్రీ రైట్ నౌ అనేది నా పర్సనల్ యాజ్ అ లిసనర్ ఆర్ యాజ్ అ కంపోజర్ ఐ స్టిల్ ఫీల్ దట్ సాంగ్ రెండు ఉండాలి అని. అది మళ్ళీ రావాలి. అంటే బికాస్ ఎవ్రీ 12 years to 15 years ట్రెండ్ రొటేట్ అవుతూ ఉంటుంది కదా, సో దట్ విల్ కమ్ బ్యాక్ అగైన్. ఇప్పుడు కేర్ ఆఫ్ కంచరపాలెం లాంటి ఒక మంచి రికగ్నిషన్ తర్వాత కూడా మీరు సౌండ్ ఇంజనీర్గా వర్క్ చేయడానికి మీరు ఎక్కడ వెనకడుగు వేయట్లేదు. అంటే ఇప్పుడు పోస్ట్ కంచరపాలెం ఐ వాజ్ టోటలీ ఇంటూ ఇంకా మ్యూజిక్లో ఒకసారి దిగిన తర్వాత ఇంకిటే ఉన్నాము. బట్ దానికన్నా ముందు అయితే కనుక అంటే నేను ఇండస్ట్రీలోకి రావటం ఐ స్టార్టెడ్ యాజ్ అన్ ఇంజనీర్. సో ఇంజనీర్గా ఫ్రీలాన్స్ చేస్తూ ఐ యూస్ టు సింగ్ ఫర్ ఫ్యూ కంపోజర్స్. అండ్ ఆ తర్వాత ఐ యూస్ టు వర్క్ యాజ్ అ గిటారిస్ట్, ఐ యూస్ టు వర్క్ యాజ్ అ ప్రోగ్రామర్, ఐ యూస్ టు రైట్ లిరిక్స్ ఫర్ అ ఫ్యూ సాంగ్స్, అండ్ ఐ యూస్ టు ర్యాప్ ఫర్ సమ్ పీపుల్. సో ఇది అప్పుడు ఎట్లా అనిపిస్తే ఎవరు ఏ వర్క్ ఇన్వైట్ చేసినా యూస్ టు గో, బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అది మ్యూజిక్. అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు హీరో అయిన తర్వాత నేను మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయను, లేకపోతే ఈవెన్ మనం చూసాం చాలామంది కమీడియన్స్ కామెడీ యాక్టర్స్గా వచ్చి తర్వాత హీరో అయ్యి మళ్ళీ బ్యాక్ రావడానికి చాలా స్ట్రగుల్ అయ్యారు. సునీల్ గారు ఎంతకాలం పట్టింది, ఆయన మనం మళ్ళీ ట్రెజర్లా దొరికారు, మనం హ్యాపీగా చూస్తున్నాం మంచి విలన్ రోల్స్. బట్ ఆ చేంజ్, ఆ షిఫ్ట్ అది అవ్వడానికి కొంచెం చాలామంది ఆలోచిస్తారు. అంటే ఒకటి ఎక్కేసాం మళ్ళీ వెనక్కి రావాలా, ఈ భయం ఉంటుంది, ఇదేదో ఒకటి ఉంటుంది. నాకు అది లేదు. అంటే ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు ఇంజనీర్, నేను ప్రతిరోజు ఐ హ్యావ్ టు వర్క్ యాజ్ అన్ ఇంజనీర్ ఫర్ మై సెల్ఫ్. ఇంకొకరికి ఇంజనీర్గా చేసే టైం అయితే ఉండదు, బికాజ్ మన వర్క్ మనకు ఉంది కాబట్టి. రెండు, ఐఎమ్ స్టిల్ సింగింగ్ ఫర్ అదర్ కంపోజర్స్. ఇప్పుడు మొన్న కాలభైరవకి మృత్యుంజయాలో ఐ సాంగ్ వన్ సాంగ్, అండ్ ఐ సాంగ్ వన్ సాంగ్ ఫర్ చేతన్ భరద్వాజ్, ధీరోద్ధరణం అని మొన్న దీంట్లో చేశాను, బెల్లంకొండ శ్రీనివాస్ ఫిల్మ్లో, అదే కిష్కిందపురిలో పాడాను. అండ్ వివేక్ సాగర్కి ఐ సాంగ్ సాంగ్ రీసెంట్లీ ఫర్ వానరసేన. అవునవును, యా. సో ఐ స్టిల్ ప్రవీణ్ లక్రాజ్ గారికి ఈవెన్ ఆఫ్టర్ ఐ స్టార్టెడ్ డూయింగ్ మ్యూజిక్, నేను ఆ తర్వాత కూడా ఓ పిట్ట కథలో పాడాను, ఏక్ మినీ కథలో పాడాను, అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్లో పాడాను. తర్వాత అండ్ లైక్ దట్ నేను మిగతా కంపోజర్స్కి కూడా ఇప్పటికీ నేను వెళ్తున్నాను, పాడుతున్నాను. వెన్ ఎవర్ ఐ గెట్ అన్ ఇంట్రెస్టింగ్ సాంగ్, ఆ సాంగ్ నాకు కరెక్ట్ అయితే కనుక నేను డెఫినెట్లీగా ఐ విల్ లవ్ టు గో అండ్ సింగ్ అండ్ కమ్ బ్యాక్. సో దట్ ఈస్ సంథింగ్ ఐ లవ్. సో అండ్ నైట్ ఐ గో అండ్ పర్ఫామ్. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే సింగింగ్ ఈజ్ మై ప్యాషన్. Rest of the things are part of my profession. So I do everything out of my pleasure. సో ర్యాప్లో సబ్ జానర్స్ ఉంటాయంట కదండి? లైక్ హిప్ హాప్లో సబ్ జానర్స్ ఉంటాయి. ర్యాప్ ఏ జానరా మీద ర్యాప్ చేయొచ్చు. లైక్ దేర్ ఆర్ బంచ్ ఆఫ్ థింగ్స్. లైక్ అంటే ఫోక్ సాంగ్స్లో కూడా యూ కెన్ హ్యావ్ ర్యాప్ ఆన్ దాట్. సో బేసికలీ ఏంటంటే ఎనీ మ్యూజిక్ పైన కూడా యూ కెన్ ర్యాప్ ఆన్ దాట్. సో హిప్ హాప్లో 5 different elements ఉంటాయి అందులో. లైక్ యూ హ్యావ్ డాన్సింగ్, బ్రేకింగ్ ఈజ్ వాట్ దే కాల్ ఇట్, బీ-బాయింగ్. Then you have DJing, and then I have graffiti. Graffiti is a designing art and stuff like that. Then rap, and then MCing. Like so, these are 5 elements combined together. Like where they usually do block parties lo gaani, deenlo ana gaani. These are the 5 elements of it. Danlo rap anedi like rhythm and poetry. You can put that into anything basically. Like subgenres ante you have like drill kind of a rap is one thing. Ippudu manam we call it tolly hop. Okay. Because music sounds more like Tollywood inspired kind of music, but it is still hip hop in it, because like we are rapping and the beats are like hip hop. So we call it Tolly hop. So it has like vast different kind of genres. అది పాక్కుంటూ వచ్చి ప్రతి దగ్గర ఆగినప్పుడు దాని షేప్స్ ఎక్కలని మారిపోతాయి అనమాట. పీపుల్ టేక్ ఇట్ అండ్ దే ఎవాల్వ్ ఇట్ ఇంటూ సంథింగ్ ఎల్స్. లైక్ అంటే ఆ జనరేషన్ విల్ లీవ్ సంథింగ్ టు
ద నెక్స్ట్ జనరేషన్ అండ్ దట్ జనరేషన్ వీళ్ళు ఎక్స్పెరిమెంట్ అవి ఇవి చేసి దాన్ని దానికి ఒక కొత్త రూపం ఇస్తాయి. నెక్స్ట్ జనరేషన్ దాన్ని తీసుకొని ఇంకో క్రేజీ అట్లా వెళ్తూనే ఉంటుంది అన్నమాట. లైక్ ర్యాప్ హ్యాస్ లైక్ మల్టిపుల్ టెక్స్చర్స్, టోన్స్ అండ్ కలర్స్ అండ్ స్టఫ్ లైక్ దట్. సో ఇట్స్ వీ కాంట్ పుట్ బౌండ్ ఆన్ టు ఇట్. సో అండ్ టు యాడ్ ప్రతి కల్చర్లోనూ ర్యాప్ ఉంది. ఇప్పుడు మనకి అది బాగా ర్యాప్ అనేది బాగా ప్రపంచానికి అర్థమైంది బికాస్ ఆఫ్ ది ఆఫ్రికన్స్ ఆర్ అమెరికన్స్ కానివ్వండి, అమెరికన్ ఆఫ్రికన్స్ కానివ్వండి. అయినా స్టిల్ మన కోర్ తెలుగు కల్చర్లో కూడా ర్యాప్ అనేది ఎంబెడ్ అయి ఉంది. జస్ట్ మనం దాన్ని ర్యాప్ అని గుర్తించాలి అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. బట్ మన కోర్ ఫోక్లో కూడా దేర్ వర్ ర్యాపర్స్ హూ ఆర్ నాట్ కాల్డ్ ర్యాపర్స్. సో ఎవ్రీ కల్చర్ హ్యాస్ ఇట్స్ ఓన్ స్టైల్ ఆఫ్ ర్యాప్. అది ఇవాల్వ్ అవుతూ జానర్ ఫ్యూజ్ అనేది అవుతూ ఉంది. సో మనం ఇప్పుడు మన ర్యాప్ని ఇప్పుడు కొంచెం హిప్ హాప్ బీట్స్ని మనం యాడ్ చేసుకుని మనం చేసిన ఇట్ విల్ సౌండ్ ఫ్రెష్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ విల్ సౌండ్ అ లిటిల్ డిఫరెంట్ దాన్ వాట్ ఇట్ ఈస్ సపోజ్ టు బీ. బికాస్ లాంగ్వేజ్ ఫౌండేషన్ వచ్చేసరికి మనది కదా. సో ద మీటరింగ్ దట్ ఈస్ యూస్డ్ ఆర్ హౌ ఇట్ ఈస్ ప్లేస్డ్ వుడ్ బీ డిఫరెంట్ బట్ స్టిల్ కాంప్లిమెంటింగ్ అవర్ లాంగ్వేజ్. And out of these 4 languages, what do you think is the most comfortable language when it comes to placing it in rap? Personal, if you have to pick, and you are from North India, you have to pick one South. నేను క్వశ్చన్ అడుగుతున్నా. You are from North అనుకుందా. There are 4 languages in South: Telugu, Tamil, Kannada and Malayalam. నార్త్ ఎందుకన్నారంటే 4 ఈక్వల్ గా చూస్తారండి ఆ లాంగ్వేజ్. So you know all 4 languages equally. Which one would you think will easily fit into the rap? I think it's Tamil. కదా. తొడక్కడం కొడక్కడం ఇట్ హాస్ సమ్ కొంచెం బ్రేక్స్. బ్రేక్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది కంపేర్ టు ఆల్ ది 4 లాంగ్వేజెస్ అనిపిస్తుంది కదా. అండ్ మలయాళం కొంచెం నోట్లో అది కొంచెం సాంస్క్రిట్ దగ్గరలో ఉంటుంది. మనకి తిరిగిపోతుంది అది. అంటే ఇట్స్ స్వీట్ బట్ హెవియర్ మలయాళం. కన్నడ ఇస్ స్ట్రైట్ హెవీ. మలయాళంకి బ్రేక్స్ ఉండవేమో, దానివల్ల కొంచెం అది ఫ్లో ఎక్కువ ఉంటుంది కదా, బ్రేక్స్ ఉండవు. మలయాళంలో యూ కెన్ సింగ్ గుడ్. లైక్ వాళ్ళు మాట్లాడుతుంటే అప్పుడప్పుడు నాకు ర్యాప్ లాగా అనిపిస్తుందా? హూ డస్ దట్? లైక్ మనం మాట్లాడేటప్పుడు వాళ్ళకి కొంచెం ఏదో పాడుతున్నట్టు ఉంటుంది. స్వీట్నెస్ ఎక్కువ అనిపిస్తుంది మలయాళంలో. అండ్ తెలుగు ఇస్ లైక్ వెరీ పోయిటిక్ అట్ ద సేమ్ టైమ్. దాని స్ట్రెంగ్త్ కొంచెం ఆర్టిస్టిక్ స్ట్రెంగ్త్ ఉంటుంది తెలుగులో. సో నార్మల్లీ ఇప్పుడు ఇండిపెండెంట్ ర్యాప్ కల్చర్ దీని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? కమింగ్ 10 years తర్వాత ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఐ థింక్ ఇట్స్ బ్లోయింగ్ అప్. అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు 4-5 ఉండేవాళ్ళు అనుకుంటా, లైక్ లెక్క పెడితే. ఇప్పుడు కౌంట్ చేయడానికి నాకు లైక్ అంటే ఇంతమంది నాకు తెలుసు, ఇంకా ఎంతో మంది ఉన్నారు. అంటే దేర్ ఇస్ లాట్ ఆఫ్ పీపుల్ కమింగ్ అప్. అంటే ఇప్పుడు అట్లీస్ట్ మినిమం ఒక 60-70 members ఉంటారు అనమాట. సో అండ్ అందులో 20% ఆఫ్ దెమ్ ఆర్ like doing very good job. And I feel దానికి ఇంకో సపరేట్ ఇండస్ట్రీ ఫామ్ అవుతుందా నాకు. లైక్ ఐ ఫీల్ లైక్ దానికి ఇంకో సపరేట్ సెక్షనే ఫామ్ అవుతుంది. ఇట్ డజంట్ కమ్ అండర్ ఫిలిం ఇండస్ట్రీ ఇట్లా కాకుండా ఐ థింక్ ఇట్ విల్ క్రియేట్ సంథింగ్ ఆన్ ఇట్స్ జోన్ ఈజ్ వాట్ ఐమ్ ఫీలింగ్. ఎందుకంటే వాళ్ళని వెళ్ళి అడిగినప్పుడు కూడా దే డోంట్ ఫీల్ అన్న అవన్నీ పెద్దవన్న లైక్ అంత వద్దు మనకి, నాకు కదా నేను చెప్పుకుంటా, నా దానికి నేను నా ముఖం పెట్టుకుంటా, నేను నా దానికుంటా, లైక్ అదే జోన్లో ఉన్నారు అందరు. అండ్ రాయడం కూడా లైక్ చాలా బాగా రాస్తారు అన్నమాట. వాళ్ళ కథలు వాళ్ళు రాసుకుంటున్నారు, వాళ్ళ చుట్టుపక్కల కథలు రాస్తారు. నేను వింటున్నప్పుడు అరే అంటే వాడు ఎట్లా చేస్తాడో వాడిని తీసి పక్కన పెడితే ఆ కథలు అర్థమవుతున్నాయి మనకి. అరే మన హైదరాబాద్లో ఇట్లాంటివి కూడా ఉన్నాయా, ఈ రాయలసీమలో ఇట్లున్నాయా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నుంచి ఉన్నారనమాట. సో ఐ ఫీల్ సూపర్ హ్యాపీ. లైక్ ఆల్రెడీ ఫీల్ అరే ఒక 10 years చేస్తే కానీ అట్లా ఏమన్నా ముందుకు రాదేమో అనే ఒక ఫీలింగ్ ఉండే. బట్ నౌ ఐ ఫీల్ గుడ్. అంటే 2 sides ఉన్నాయి. దెర్ ఇస్ గుడ్ సైడ్ ఆఫ్ కాన్షియస్ ర్యాప్, అంటే కొంచెం ఆలోచించి జనాలను ఆలోచింపజేయగలిగే కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఉంది ఇండిపెండెంట్లో. అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ సరదాగా లైక్ చలో అది చేసే టైప్ ఆఫ్ మ్యూజిక్ కూడా ఉంది. ఐ థింక్ ఇట్స్ నవ్ ఐమ్ నాట్ దట్ ప్యూరెస్ట్. లైక్ అన్నీ ఉండాలి, అందరూ చేసుకోవాలి. లైక్ ఎవ్రీవన్ షుడ్ డూ ద సేమ్ థింగ్ ఇస్ లైక్ వాట్ ఐ ఫీల్. ఐ ఫీల్ గుడ్. ఐ ఫీల్ ఇట్స్ గ్రోయింగ్. సో బేసిక్ క్వశ్చన్ ఒకటి నేను అడగలేదు యాక్చువల్లీ. ఇప్పుడు ఈ సౌండ్ ఇంజనీర్కి, ఈ కంపోజర్కి, లేదా ప్రోగ్రామర్కి, ఈ మ్యూజిక్ డైరెక్టర్కి డిఫరెన్స్ ఏంటి? కొంచెం షార్ట్గా ఏమైనా చెప్తారా?
ఒకళ్ళ పని ఒకళ్ళు, ఎవరి పని వాళ్ళు చేయడమే కదా. లేదు లేదు అంటే he want to basically చాలా understand, మందికి like, బయట you know, వాళ్ళకి programmer only డిఫరెన్స్ programs. తెలియదు సో కదా. బేసికల్లీ మనకి ఫస్ట్ ఒక సాంగ్ కంపోజిషన్ అయినప్పుడు కంపోజర్ కమ్స్ అప్ విత్ ట్యూన్ కదా. సో తననాల్లోనో రరలోనో వాట్ ఎవర్ సిలబుల్స్ యూజ్ చేసుకొని ఉంది, ఇలా చేసుకున్నా కానీ అది స్టిల్ ట్యూనే. దాన్ని ఒక వాళ్ళకి వచ్చిన దాంట్లో పాడేవాళ్ళు పాడతారు, ఇన్స్ట్రుమెంట్తో పెట్టేవాళ్ళు ఇన్స్ట్రుమెంట్తో పెడతారు. దాని ఒక బేసిక్ స్ట్రక్చర్ చేసిన తర్వాత ఒక ప్రోగ్రామర్కి ఇస్తారు. ప్రోగ్రామర్కి ఇచ్చే టైంకి ఒక సింగర్ని పిలిపించి పాడిస్తారు, ఒక ట్యూన్ వర్షన్ లాగా. పాడించిన తర్వాత ప్రోగ్రామర్ ఆ ట్యూన్ని తీసుకుని దాని వెనకాల ఏమేమైతే చేయాలో లేయర్ చేయాల్సింది ఉంటుందో దానికి బ్యాకింగ్ కానీ, మెలడీ ఏదైనా ఉంటే మెలడీ కానీ, రిథమ్స్ ఏమైనా చేయాలంటే రిథమ్స్ కానీ, ఇవన్నీ యాడ్ చేసి ఒక వర్షన్ రెడీ చేస్తారు. రెడీ చేసిన తర్వాత అప్పుడు దాన్ని లిరిసిస్ట్కి ఇస్తారు. లిరిసిస్ట్ విల్ రైట్ ద లిరిక్స్. అది అయిన తర్వాత మళ్ళీ సింగర్ని, అప్పుడు సింగర్ ఎవరైతే ఉన్నారో ఇదర్ ఇట్ కెన్ బి దిస్ సింగర్ ఆర్ దే వాంట్ టు హ్యావ్ అనదర్ సింగర్, దే కాల్ ది అదర్ సింగర్, పిలిపించి అప్పుడు పాడిస్తారు. పాడించిన తర్వాత దాన్ని మిక్స్ అండ్ మాస్టర్ ఇంజనీర్కి పంపిస్తారు. అంటే ఇంకా లైవ్ ఇన్స్ట్రుమెంట్స్ అని యాడ్ చేసుకున్న వాట్ ఎవర్ ఆ పని అంతా అయిపోయిన తర్వాత మిక్స్ అండ్ మాస్టర్ ఇంజనీర్కి అప్పుడు పంపిస్తారు. కానీ ఇప్పటిదాకా జరిగిన ప్రాసెస్ అంతట్లో కూడా ఇంజనీర్ ఉంటాడు మళ్ళీ. సో దిస్ ఇంజనీర్ ఈస్ డిఫరెంట్, దట్ ఇంజనీర్ ఈస్ డిఫరెంట్, బట్ బోత్ ఆఫ్ దెమ్ కెన్ డూ బోత్ ద వర్క్స్ ఆల్సో. అయితే ఈ ఇంజనీర్ ప్రీవియస్గా మనతో ఉండే ఇంజనీర్ ఎవరైతే ఉంటారో ఇతను మనతో ట్రావెల్ అవుతాడు మొత్తం ప్రాసెస్లో. సో దిస్ గై విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ నయన్స్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఫైల్స్ ఇటు నుంచి అటు వెళ్ళాలి, అటు నుంచి అటు వెళ్ళాలి, మొత్తం ఆ మెస్ అంతా కూడా ప్రాపర్గా ఆర్గనైజ్డ్గా ఉంచేది ఈ ఇంజనీర్. దిస్ గై ఈస్ ద రికార్డింగ్ ఇంజనీర్, దట్ గై ఈస్ ద మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ ఇంజనీర్. అట్లా సో ద స్టోరీ ఆఫ్ ఎ సాంగ్ చెప్పారు మొత్తం, ఇప్పుడు ఫ్లో అంతా చెప్పారు క్లియర్లీ. యా, సో నార్మల్లీ తరుణ్ భాస్కర్ గారు డైరెక్టర్, ఆయన విజన్, ఆయన ఫిలాసఫీ ఏంటో తెలుస్తుంది, కొన్ని సినిమాల్లో పెడతా ఉంటారు, ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ విజన్ ఉంటుంది, ఆడియన్స్కి బాగా నచ్చిన డైరెక్టర్. సో అలాంటి వ్యక్తి కాబట్టి ఎప్పుడైనా ఈ సాంగ్ విషయంలో ఏదన్నా ఆయన ఇన్పుట్స్ కానీ లేదంటే ఆయన ఫీడ్బ్యాక్ ఇవ్వడం కానీ ఏదన్నా ఉందా? ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ఈవెన్ అంటే ఆయన ప్రతి పాట ఆయన విన్నప్పుడు ఫస్ట్ అయితే కనుక డైరెక్టర్తో కలిసి మాట్లాడుకుని ఏమనుకుంటున్నారు, సో దిస్ ఇస్ ద బ్యాక్ స్టోరీ, ఇది మనం ఇట్లాగా మనం చెప్పాలనుకుంటున్నాం ఇట్లా అని చెప్పిన తర్వాత ఐ వర్క్ ఆన్ ఇట్, ఐ కమ్ అప్ విత్ సంథింగ్ అండ్ ఐ కాల్ హిమ్, హిల్ కమ్. పాట ఎప్పుడైతే రెడీ అవుతుందో వీ వెయిట్ టిల్ ద సాంగ్ ఈజ్ రెడీ, హాఫ్ కుక్డ్గా ఇవ్వకుండా రెడీ అవ్వగానే పంపిస్తాం కదా, ఇంకా ఇది ఓకే అనుకున్న తర్వాత మనం పంపిస్తాం. పంపించిన తర్వాత ఇమ్మీడియట్గా షేర్ అవుతుంది కదా ఆయన దగ్గర నుంచి. అది నాకు ఎప్పుడు షేర్ అయింది అనేది తరుణ్ గారి దగ్గర నుంచి కాల్ వచ్చినప్పుడే తెలుస్తుంది. ఓకే, డైరెక్టర్ చెప్పరు నాకు, నేను ఇట్లా తరుణ్కి పంపించాను విన్నారు ఇట్లా అన్నారని. నాకు డైరెక్ట్గా తరుణ్ గారి దగ్గర నుంచి కాల్ వస్తుంది. కాల్ వచ్చి మ్యాన్ వాట్ ఈస్ దిస్ అని ఇలాగ నాకు 3 సార్లు కాల్స్ అయ్యాయి. కాదు, టెల్ మీ వై డూ యూ వాంట్ టు డూ ద సాంగ్ లైక్ దిస్? నో ఐ వాంట్ టు నో, దిస్ ఇస్ కంప్లీట్లీ ఇన్ డిఫరెంట్ స్పేస్, ఐ నెవర్ థాట్ ఇట్లా. అరే వెరీ నైస్ మ్యాన్, వెరీ నైస్, వెరీ నైస్ ఇట్లా కాల్ వస్తుంది. ఇలా నేను పొద్దున్న అంటే మేము రాత్రులు బంద్ చేసి పొద్దున్న లేటే లేస్తాం కదా, ఇవాళ ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చినట్టే. సో అయితే పొద్దున ఆయన కాల్స్తో లేచిన సందర్భాలు ఉన్నాయి, ఇలా సాంగ్ ఆయన విని కాల్ చేయడం అనమాట. ఇట్ వాజ్ రియలీ ఫన్. అండ్ వెన్ ఎవర్ వీ మీట్ నో వీ టాక్ టెక్నికాలిటీ, బికాస్ హీ ఈజ్ నాట్ జస్ట్ అన్ యాక్టర్, హీస్ అ వెరీ గుడ్ యాక్టర్, అది మీకు ఈ సినిమాలో కనబడుతుంది. బట్ హీ బీయింగ్ అ డైరెక్టర్ అండ్ హీ నోస్ హౌ థింగ్స్ వర్క్. ఆయనతో మాట్లాడేటప్పుడు ద కాన్వర్జేషన్ ఈజ్ వెరీ ప్రొడక్టివ్, కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాన్వర్జేషన్ కూడా. అండ్ ఏమంటారు, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఎప్పుడు మాట్లాడినా. దట్స్ అ బ్యూటిఫుల్ థింగ్. సూపర్. ఫైనల్లీ మా ఆడియన్స్ నాకు కింద కమెంట్లు పెడతారు, ఎవడిచ్చాడరా నీకు జాబ్ అని చెప్పి, ఎందుకంటే పాట పాడించలేదు ఎప్పటిదాకా నేను. సో ఆ సాంగ్తో ఎండ్ చేద్దాం మనం. సో గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస షాంగ్ 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 పాడండి. అదైతే చాలా బాగుంది. యా ప్లీజ్. గుండె పగిలి అయ్యింది గ్లాసు, నవ్వే ముఖం అయ్యింది మాస్కు, నటించడం మనోడి టాస్కు, డిప్రెషన్ ముంచెను ఈడిని బాసు, ఒకే కథని చేసే నరేటు, మళ్ళీ అదే రిపీటు.
మొగ్గై కురిసే మనోడి ఫేట్ షాక్ అయి సర్క్యూట్ దొబ్బింది చిప్పు గాయపడ్డ సింహము once the king వెటికల్లీ lost his bling గొంతు నిండా దుఃఖమున్న బయటకి acting. అరే బాధ మొత్తం కుప్పై కట్ అయింది సింక్ నైస్ నైస్ నైస్. మీరు ఒకసారి ఆశాపాశం సాంగ్ ఏమన్నా పాడగలను అంటే పాడండి. ఓకే యా అండ్ మీరు ఒక ర్యాప్ ఏదైనా మీ బెస్ట్ అనుకున్నది ఒకటి పాడండి. నిండు పున్నవేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీగటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా తల్ల ఢిల్లిపోతూ పల్లటెళ్ళిపోయి నీ ఉంటే తీరేనా నీ ఆరాటం ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదలా రేపేటవును తేలాలంటే నువ్వెదురు చూడాలిగా ఓ అటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా ఆశాపాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరం సేరేలోగానే ఏ తీరవునో ఎవర్ గ్రీన్ సాంగ్ మీకు ఒక లిస్ట్ మీకు స్టార్టింగే యాడ్ అయిపోయింది. సూపర్. అది నాకు తెలిసి ఇంకొక 100 సినిమాలు చేసిన ఆ సాంగ్ ఎవర్ గ్రీన్ లిస్ట్ లో ఉంటుంది. ఒక బెస్ట్. ఈడ రైతుకి పనికిరాని సర్కారులెందుకు బతుకు తెరువు నేపలేని పాఠశాలలెందుకు ప్రేమ ఉన్న చోట నువ్వు మోహం వెతికినెందుకు ఇన్ని తెలిసి అడుగుతావు ఆత్మహత్యలెందుకు జీవితంలో బాధ కాదు బాధలోనే జీవితం ఉంది ఫలితం లేదు కష్టం కంటి ముందు ఉంది కంటి నిండా నీరు రెక్కపైన భారం ఉంది గుండెలో ఇంక నమ్మకం కొంచెం మిగిలి ఉంది కాకి చొక్క తెల్ల బట్టల కాలు నాకే మనుషులోన మానవత్వం మొత్తం మంట కలిసే నోటు చుక్క ముందు బతుకు మొత్తం తెల్లబోయే వార్త చెప్పే నోరు కూడా నోటు కోసం వాగుతుంది జాతకాన్ని మార్చి చూడు పచ్చగున్న ఈ నోట్లు నమ్మకం అప్పుగిస్తే వడ్డీతోనే వెన్నుపోట్లు కుటికి లేదు మొర్రో అంటే ధరణాలకి 10 కోట్లు కడుపు నింపే రైతన్నకి ఉరితాడెవరైనట్టు బతుకుదామరా మోసాలు ఎన్నో చేసి బతుకుదామరా కింద వాణ్ణి మనం తొక్కి బతుకుదామరా పేదవాడి పుట్ట మనం కొట్టి బతుకుదామరా ఆ సిగ్గులేని జీవితాన్ని. సూపర్ సూపర్. అసలు ఎలా అది అరేంజ్ చేయడం అనేది చాలా ఆ వర్డ్స్ అన్నిటిని అరేంజ్ చేయడం చాలా క్రిటికల్ జాబ్, డిఫికల్ట్ జాబ్. Thank you so much for your valuable time. Thank you so much for having all us. success. I think so far like very good questions. కదా మంచి మీకు మంచి ఫ్లో ఉంది. Thank you. There's a bunch of interviews but like this is the one which And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.